హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజులు అయితే 2 కూడా కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీ వైపు పెట్టుకోండి. ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ నేనైతే చేతులు తీస్తున్నాను. చేతులకైతే మనం ఇలాగా 4 మడతలు వేసుకుంటాం కదా, అలా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎమింగ్ అయితే నేను ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. కొంచెం 1 ఇంచ్ కన్నా తక్కువనే తీసుకున్నానండి. పైన మళ్ళీ మెయిన్ క్లాత్ ఉంటది కదా, అది కొంచెం ఎక్స్ట్రా పెడదాం అన్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను అంతే. హాఫ్ ఇంచ్ మీద కొంచెం తీసుకున్నాం. అంటే ఇక్కడ చేతులు చాలా పొడవు ఉన్నాయన్నమాట. మళ్ళీ లైనింగ్ సరిపోదేమో అన్నట్టుగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదండి, దీన్ని లైన్ దగ్గర నుంచి లూజు ఇట్లా మరీ లాగకుండా నార్మల్గా వేసుకొని ఇక్కడ వాళ్ళ లూజ్ దగ్గర ఒక కుట్టు వేసాను, మార్కింగ్ వేసాను. మార్కింగ్ వేసుకొని చేతిని ముడతలు లేకుండా ఇట్లా చేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇదిగోండి కుట్టు దగ్గర ఒక మార్క్ చేసి ఇంకొక హాఫ్ ఇంచుకి పైన ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి చంక దగ్గర వాళ్ళ కుట్టు స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్, అలానే హాఫ్ ఇంచుకి పైకి ఇంకొక మార్క్. ఈ హాఫ్ ఇంచ్ పైన ఎందుకంటే మళ్ళీ మనం పట్టుకుంటాం కదండి, దానికోసం అన్నమాట. ఇప్పుడు చేతి వెడల్పు ఎంత ఉందో అంతవరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ మీద మనకి కుట్టు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్కి సరిపోతుంది. ఇక్కడ ఖర్చు వచ్చేసి 2 ఇంచుల 1.5 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఖర్చు వచ్చేసి ఇక్కడ నేనైతే 1.35 తీసుకుంటున్నానండి. ఖర్చు వచ్చేసి ఇదిగోండి ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మరీ హై నెక్ ఉండదండి, అలానే మరీ డీప్ నెక్ కూడా ఉండదు. కొంచెం నార్మల్గా పెద్ద వయసు వారు ఎలాగేసుకుంటారు చిన్న నెక్ తోటి, అలాగైతే స్టిచ్ చేస్తుంది, కటింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే. అటు సైడ్ ఎంత ఉందో చూసుకొని ఇటు సైడ్ కూడా అక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. 12 ఇంచులు అయితే ఇటు 12 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర డౌన్ ఉందండి, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్‌గా టేప్‌ని పెట్టేసి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. మళ్ళీ 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి చంక రౌండ్ అయితే ఎలా ఉంటుందో మనకి చంక రౌండ్ షేప్ అయితే మనం డ్రా చేసేసుకున్నాం కదా. ఇక్కడైతే మనకి మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ లైన్ దగ్గర ఏమన్నా వంకలు ఉన్నాయేమో చూసుకోండి, ఎందుకంటే చేతులు మనకి రౌండ్ అనేది నీట్గా ఉండాలన్నమాట. డ్రా చేసుకునేటప్పుడే మంచిగా డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసి ఎక్కడైతే స్టిచ్చింగ్ పడుతుందో అక్కడ ఒక సిజర్ ఇలా ఘాట్ ఇచ్చేసుకోండి భుజం మీద. ఇక్కడ వచ్చేసి చంకలోతు 1 ఇంచ్ పైన భుజం దగ్గర వదిలిపెట్టుకొని ఇక్కడైతే ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కటింగ్ చేయట్లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చంకలోతు ఎలా తీసుకోవాలని. మళ్ళీ 2 పీసులు కూడా ఇలా వేసేసుకున్నాను. ఓపెన్ ఏమో ఆపోజిట్లో వేసేసుకున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ తోటి ఇక్కడ చాలా క్రాస్ వచ్చింది అనమాట లైనింగ్, దీన్ని లైన్ చేసేసుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఇలా ఎల్ స్కేల్ తెచ్చుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. లేదంటే ఎంత క్రాస్ ఉన్నది మీకు నార్మల్గా చూస్తే అంత తెలియదు అనమాట. ఇలా ఎల్ స్కేల్ ఇటు సైడ్ మనం నించున్న సైడ్ మంచిగా పెట్టేసుకుంటే అక్కడ ఎంత క్రాస్ ఉన్నది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ క్రాస్ తీసేస్తున్నానండి, ఎగురు దిగుడు ఉంది కదా, తీసేసిన తర్వాత ఒక కింద ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒక లైన్ అయితే వేసుకున్నాను నడుము దగ్గర కింద స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు బ్లౌజు నడుమును కొలుసుకోండి. మనకి కాజా ఎక్కడి వరకు అవుతుంది అక్కడ వరకు కొలుసుకోండి. ఇక్కడ వరకు కొలుసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి 31 వచ్చింది కదండి. వాళ్ళు కొద్దిగా లూజ్ పెట్టమన్నారనమాట. మనం 32 అయితే పెడదాము. 32ని 4 భాగాలు చేసుకోవాలి. 32 4వ భాగం వచ్చేసి ఇక్కడ మనకి 8 ఇంచులు వస్తుందండి. అంటే 8 దగ్గర మనం నడుము లూజ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ వెనక డాట్స్ కోసం. ఇక్కడ వచ్చేసి ఇంకా ఖర్చు
1.35 దగ్గర దగ్గర 2 ఇంచులు పెట్టానండి. మొత్తం వచ్చేసి ఒక 8, అదొకటి 9, అయ్యొక 2 11 ఇంచులు కదండి. మొత్తం వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి కొలుసుకుంటున్నాను. ఇదిగోండి ఎంత వచ్చిందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే కింద పైన స్టిచ్చింగ్ కోసం ఆల్రెడీ పెట్టుకున్నాను కదండి. అందుకనేసి నేను కింద నుంచే కొలుస్తున్నాను మొత్తం టోటల్. వాళ్ళ బ్లౌజ్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్. ఇప్పుడు కింద 11 ఇంచులు వచ్చింది కదండి. ఇక్కడ కూడా 11 దగ్గర మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇంకా మీకు ఆది బ్లౌజ్ ఉంటుంది, అలానే కొలతలు కూడా అర్థం అవ్వాలనే విధంగా నేనైతే కొలిసి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అస్తమానం బ్లౌజ్ వేసేదానికంటే కూడా బ్లౌజ్ కొలతలు తీసుకొని దాని ప్రకారమే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు కదండి. స్ట్రైట్గా ఇంకొక లైన్ అయితే వేసేస్తున్నాను. ఖర్చు దగ్గరికి ఒక లైను వేసేసిన తర్వాత వీళ్ళ సైడ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. చంక వరకు కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇలా చూస్తే ఏంటంటే మీకు ఎంత చంక డౌన్ వచ్చింది అనేది తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి చంక డౌన్ వచ్చేస్తుంది మనకి. అది ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే పెడుతున్నాను. 6 ఇంచులు చంక డౌన్ 6 ఇంచులు వచ్చింది. ఇటు కూడా 6 ఇంచులు తీసుకున్నాను నేను. అంటే మీకు ఇంకో డౌట్ రావచ్చు, చంక డౌన్ ఎంత ఉందో షోల్డర్ అంతే తీసుకోవాలని. అలా ఏముండదండి. కొంతమంది షోల్డర్ చిన్నగా వేసుకుంటారు కదా, సన్న పట్టిలాగా. వాళ్ళకైతే మాత్రం ఈ షోల్డర్ వెడల్పు అనేది తగ్గిస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ నేను ఏంటంటే వీళ్ళకి కొద్దిగా తక్కువనే తీస్తున్నానండి. అంటే కొంచెం 2 ఇంచెస్ తీసాను. అంటే మనం కుట్టిన తర్వాత కొంచెం వెడల్పు అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ డౌన్ వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి కింద సైడు. పైన వచ్చేసి నెక్ దగ్గర 2 తీసాను కదా, కింద వచ్చేసి 2.5 తీసుకొని దీంట్లో రౌండ్గా అయితే నెక్ తిప్పేస్తున్నాను. అంటే వీళ్ళకి ఎక్కువ డీప్ వేసుకోరనమాట, పెద్ద వయసు వారు కదా, పైకి వేసుకుంటారనేసి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 6 ఇంచులు తీసుకుంటున్నానండి చంక డౌన్ వచ్చేసి. దీన్ని కూడా ఒక బాక్స్ లాగా అయితే మనము డ్రా చేసేస్తున్నాను. బాక్స్లో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5కి నేను మార్కింగ్ చేసుకున్నానండి. చంక లోపల నుంచి 1.5కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ స్కేల్ ఉంది కదా, దాంతో అయితే నేను రౌండ్ వేసేసాను. ఈ స్కేల్ కొత్త వాళ్ళైతే ఈ స్కేల్ కొనుక్కోండి. చాలా మందికి రౌండ్ రాదనమాట, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 తీసుకుంటున్నానండి. అంటే మనకి నడుం దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఈ నెక్ వాళ్ళకి. అదే బాగా హై నెక్ అయితే 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. డీప్ నెక్ అయితే 1 ఇంచ్ తీసుకుంటాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ. ఇక్కడ వచ్చేసి అదే 1/2 ఇంచ్ మనం బయటకు కూడా పెంచుకున్నాము. ఇదిగో ఈ సైడ్ వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ కన్నా కొద్దిగా తక్కువ డౌన్ చేసుకోండి. జంక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు 8 ఇంచులు రావాలండి. అదిగోండి 8 దగ్గర వచ్చేసింది చంక రౌండ్. అంటే మనకి నడుం లూజులో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు కదా, అదే 8 ఇంచులు మన చంక రౌండ్ చుట్టూ కొలిచినప్పుడు వచ్చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం డౌన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వెనక డాట్స్ కోసం మార్క్ చేస్తున్నానండి. వాళ్ళ లూజు ఎక్కడి వరకు అవుతుంది, 8 ఇంచులు కదా, 8లో 2 భాగాలు చేస్తే 4 ఇంచెస్ దగ్గర డాట్స్.
ఈ డాట్ పొడవు కూడా మన ఇష్టం అండి. 4 ఇంచుల నుంచి 4.5, 3.5 అలా పెట్టుకోవచ్చు బ్లౌజ్ హైట్‌ని బట్టి. ఇప్పుడు సైడ్ నుంచి డాట్స్ వరకు చిన్నగా క్రాస్ తీసానండి. ఇది ఎందుకంటే మనకి ఇలా చంక దగ్గర ఎక్కువ సైడ్ ముడతలు రాకుండా ఉండడం కోసం అనమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాను. కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నానండి. ఇక్కడ మనకి స్ట్రెయిట్ ఏనండి, క్రాస్ ఏం కాదు, ఇది స్ట్రెయిట్ గానే వేసుకుంటున్నాను. స్ట్రెయిట్ వేసేసిన తర్వాత వెనక పార్ట్ ఎంతైతే ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతా డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ డ్రా చేసేసుకొని మన సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుందండి, దాని నెక్ ఎంత ఉందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైకే తీసుకోండి. ఇలా కొలిసినప్పుడు మనకి ఇంకో 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, డీప్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఖర్చు దగ్గర 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదండి, అక్కడ ఒక మార్క్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీస్తాం కదా చంక లోపల ముడతలు రాకుండా, ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తున్నాను ఇక్కడ నేను. 1/2 ఇంచ్ కన్నా కొంచెం తీసుకోండి, మరి ఏం నష్టం లేదు, ముడతలు రాకుండా ఉంటాయి అనమాట. 3/4 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ కుట్టుకి సరిపడగా 4 హుక్స్ దగ్గర తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హైట్ ఫ్రంట్ పార్ట్ ఓన్లీ షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి, మళ్ళీ షేప్ పట్టి విడిగా వేస్తాం అనమాట మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కొలుసుకొని ఆ కుట్టి దగ్గర కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కింద పెట్టుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ కుట్టు దగ్గర ఒక మార్కు, అలానే 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కు. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడైతే ఇంకా కట్ చేసేస్తున్నానండి. ఒకటే సైజు వారి ఇలా ఉన్నప్పుడు ఒక దానిపైన ఒకటేసి కట్ చేసేసుకోవచ్చు. కొత్త వారైతే పిన్నులు పెట్టేసుకోండి, క్లాత్ అనేది ఎటు జరిగిపోకుండా ఉంటుందన్నమాట. అదే అలవాటు ఉన్న వాళ్ళకైతే పిన్నులు లేకపోయినా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి షేప్ బెల్ట్ అలానే కప్పులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఇదిగోండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ మనకి కప్పులు ఎక్కడెక్కడ వరకు అయితే వస్తున్నాయి కుట్లు చూసుకోండి. ఈ మెయిన్ అనమాట, ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకోవాలి. మనం చిన్న కప్పులు ఉన్నోడు పెద్ద పెద్దగా పట్టేసుకున్నాం అనుకో అది ఖాళీ అనేది వచ్చేస్తుంది. అందుకనేసి వాళ్ళు ఎంత ఉన్నాయో అంతనే పట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్. ఇదిగోండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు వేసేసుకొని లోతు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ కూడా సమానంగా ఉండాలి. వెనక పార్ట్ ఎంతైతే ఉందో ముందు పార్ట్ కూడా అంతే ఉండాలి. అలా బయటకు వచ్చేసిందంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అయిపోద్ది అనమాట ఎక్కువ ఉంటే. ఇక్కడ కొలుసుకుంటున్నాను 3.5 వచ్చింది కాబట్టి మనం 4.5 తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది దానికంటే కూడా. ఇక్కడ 2 కాబట్టి మనకి 3 తీసుకోవాలి, అలా లెక్కేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ప్రతి వీడియోలోని షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటాను అనేది కూడా మీకు చెప్తూనే ఉంటాను. ఇక్కడ ఉన్న పీసుల్లో షేప్ బెల్ట్ ఎక్కడ సరిపోతుందో చూసుకొని వెడల్పు అలానే పొడవు అయితే ఇక్కడ నేను 9 ఇంచుల దాకా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకుని ఏం ప్రాబ్లం ఉండదండి, ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. వచ్చిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. మనకైతే ఫ్రంట్కి లోపల పక్క అలానే మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ఇదిగోండి ఎలా అయితే వేసానో ఫోల్డ్ అలా వేసేసుకొని హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కింద చాలా ప్లెయిన్ వచ్చింది కదండి, ఆ ప్లెయిన్ కట్ చేసేసేయండి, మళ్ళీ బ్లౌజ్కి వస్తే బాగోదన్నమాట.
ఈ డిజైన్ కూడా 1, 2 సార్లు చెక్ చేసుకోండి. ఫ్లవర్స్ అనేది పైకి ఉండాలన్నమాట. పైకి చూస్తూ అందుకనేసి చాలా చూసుకొని 1కి 4 సార్లు ఆలోచించుకొని కట్ చేసుకోండి. లేదంటే ఒక్కసారి పొరపాటు అయిందంటే బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది. అదే మనం ఫ్లవర్స్ కింద చూసినట్టు పెట్టామనుకోండి, బ్యాక్ పార్ట్కి కానీ చేతులకు కానీ మళ్ళీ తీరుతారు కస్టమర్లు. అందుకనేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ అనుకోండి ఎలా ఉన్నా వేసేసుకుంటాం. బయట వాళ్ళు అలా ఊరుకోరు కదా. పై క్లాత్ కూడా నేను కటింగ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఇదంతా వర్క్ బ్లౌజ్ అండి. ఇదంతా కూడా వర్క్ వచ్చిందనమాట. ఇవి మనకి రెడీమేడ్ బయట దొరుకుతున్నాయి పీసులు ఇలా విడిగా చీరల మీదకి. అవి తెచ్చుకున్నారండి వీళ్ళు. శారీలో బ్లౌజ్ అయితే కాదు ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా కింద చాలా ప్లెయిన్ ఉంది కాబట్టి కట్ చేసేసాను. ఈ 2 బ్లౌజులు కూడా నేను ఎలా కుట్టాను అనేది కూడా మీకు వీడియో పెడతానండి, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఎప్పుడన్నా పెద్ద వయసు వాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా జాగ్రత్తగా కట్ చేయాలి. 1, 2 సార్లు ఆలోచించి. వాళ్ళకి ఏంటంటే ఇలా కుట్టినా కానీ భుజాలు అనేది జారిపోతున్నాయి అంటారు. వీళ్ళు బక్కగా ఉంటారు కాబట్టి మనం చెస్ట్ కూడా కప్స్ చూసి పెట్టుకోవాలి. లేదంటే ఒక్కసారి మళ్ళా బాగా రాలేదంటే మళ్ళీ ఇవ్వరనమాట బ్లౌజులు. ఇప్పుడు ఈ మామగారికి వచ్చేసి నేనైతే చాలా బ్లౌజులే కుట్టానండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి. ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరికన్నా ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా. మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. అందుకనేసి నేను వీలైనంత వరకు అయితే నేను వీడియో తీయడానికి చూస్తూ ఉంటానన్నమాట. ఎక్కడన్నా కొన్ని అలా మిస్ అవుతూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తే చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనమాట. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొంతమందికి వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.